ఒక్కటే ఉదాహరణ వాలంటీర్కి వ్యవస్థకి సంబంధించి ఈరోజు ఎన్నికల కమిషన్కి ఫిర్యాదులు పెట్టి ఎన్నికల కమిషన్ మీద ఒత్తిడి తెచ్చి వాలంటీర్ని ప్రజలకి దూరం చేయడం, పెన్షన్దారులకి దూరం చేయడం అంటే 66 లక్షల పైన పెన్షనర్లందరికీ కూడా జగన్ గారు ఇచ్చిన ఫెసిలిటీని, జగన్ గారు ఇచ్చిన సౌకర్యాన్ని ఇంటికి పట్టుకొచ్చి గౌరవంగా ఇచ్చేవారు. వృద్ధులని మానవతా దృక్పథం మాత్రమే కాదు, ఇంటికి పేదవాడింటికి పట్టుకెళ్ళి చేతికి డబ్బు ఇవ్వడం అంటే ఒక గౌరవాన్ని ఇచ్చినట్టు, ఆత్మగౌరవాన్ని ఇచ్చినట్టు. పేదవాళ్ళు డబ్బుకు పేదవాళ్ళు కావచ్చు, బట్ ఆత్మగౌరవానికి పేదవాళ్ళు కాదని జగన్మోహన్ రెడ్డి గారి అభిప్రాయం. ఆ రకంగా చేస్తే ఈరోజు మీరు ఎవరి దగ్గర నుంచి లాగేసుకున్నారు? మీరు ప్రజల దగ్గర నుంచి లాగేసుకున్నారు. అసలు ప్రజల్ని ఓటు అడిగే హక్కు లేదంటాను నేను. ప్రజల్ని ఓటు అడిగే హక్కు లేదు. పేద ప్రజలు, అట్టడుగు వర్గాలు, బలహీన వర్గాలు, వృద్ధులు, దివ్యాంగులు, మహిళలు, ఇంట్లోంచి బయటికి రాలేని వాళ్ళందరూ ఈరోజు మా జగన్ బాబు ఇచ్చాడు, మా కొడుకు లాంటి వాడు, నా బిడ్డ లాంటి